నుండి ప్రభు సాయంకాలం వచ్చి మమ్మల్ని మీరు ఇలా చాటిన కాచి కాపాడి నాయన భద్రపరిచిన విధానం అంతటి బట్టి నీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయా ప్రభు వాళ్ళ దేశం గురించి నాయన ప్రార్థించడానికి చూపించిన నిర్వాహానికి వందనాలు. అయా ప్రభు మనందరినీ ఈ ఆరాధనంతటిలో మీ సన్నిధించండి. అయా ప్రభు ఆరాధనంతటి ద్వారా మేము మహిమానంత ప్రభావం పొందుతుంది. యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధమైన నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. అందరం లేచి నిలబడి 198వ కీర్తన పాడదాము. సిలువే నా శరణాయ.
సోదరీమణులు మరియు సోదరులను మేము స్వాగతిస్తున్నాము. వనాటు సంస్కృతి, భాషలు మరియు సాంప్రదాయ విలువలు మరియు ఆధ్యాత్మికతకు ఎక్కువగా మెలనేసియన్ ప్రజలు మరియు పాలినేషియన్ మూలానికి చెందిన మైనారిటీలు కూడా మూలం. నలుపు మరియు తెలుపు ఇసుక బీచ్లు, రంగు చేపలతో పగడపు దిబ్బలు, మనోహరమైన పక్షులు, అడవుల్లోని పండ్లు మరియు కాయలు అన్నీ ఈ ద్వీపాలకు సహజమైన వాతావరణంగా మారుస్తాయి. అన్నిటికీ అది ఉష్ణమండల తుఫానులు, భూకంపాలు, తుఫానులు, సునామీలు మరియు క్రియాశీల వాల్కోనులకు గురవుతాయి. ఇక్కడ టేబుల్ మీద చాలా రకాలు పెట్టబడినాయి చూడండి. అటువంటి ప్రజలు తింటారు. ప్రతి ద్వీపము మరియు గ్రామము వారి స్వంత పరిపాలకుడిని మరియు పాలనా శైలిని కలిగి ఉండేది. వారి స్వంత దేవతలను, వారి స్వంత భాష మరియు రాతి కొట్టలను ఉపయోగించి చెట్లు మరియు ఆకుల పులి కప్పు వేసుకున్న హిందూ మహిళలు మరియు పురుషులు ప్రధాన సమస్యలపై చర్చించడానికి విలేజ్ మీటింగ్ హౌస్ వద్ద కలుసుకుంటారు. వనాటు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న దేశం. 1980లో స్వాతంత్ర్యం తర్వాత ఫ్రెంచి మరియు బ్రిటన్స్ నియంత్రణ ప్రభుత్వం నుండి ఏర్పరచబడిన గణతంత్ర రాజ్యం. ఈరోజు వనాటు ఎవరు చదివినా దేవుడిలో మేము నిలబడతామని గర్వంగా తన సాయుధ బలగాలు మరియు రెపరెపలాడే తమ జెండాను ప్రదర్శిస్తుంది. ఇప్పుడు బైబిల్ లెసన్స్ చదవబడును. మొదటిగా అన్నమ్మ రాజేష్ గారు ఉత్తర ప్రతిద్ర పాఠము 127వ దావీదు కీర్తన నుంచి చదివి వినిపించగలరు. దినమునకై ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము పాత నిబంధన గ్రంథం నుండి 187వ దావీదు కీర్తన చదువుతుంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఆకర్షించుకున్న అందరూ తెలుసు. Dad
సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి 29 వరకు చదువుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 29 వరకు ఈ మాటలు చదువుకుందాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పాను. యేసు మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండేది. ఏలైనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వారి వలె వారికి బోధించను. దేవుడి వాక్యం దీవించును. భయపడను నేను
దళిత ప్రార్థన చేసుకుందాము. దేవుడు చేసిన గొప్ప కార్యములకై కృతజ్ఞతలు తెలుపుకుందాము. పరిశుద్ధము పరిశుద్ధము పరిశుద్ధము, భూమిని వాటిలో ఉన్నవన్నీ సృజించిన దేవుడు నిన్న నుండి నేటి వరకు దేవుడు తన ప్రజల చరిత్రలో ఉన్నాడు. ప్రియమైన దేవ, నీ మీద ఆధారపడి జీవించు వనోటు ప్రజలమైన మేము నిన్ను ఆరాధిస్తున్నాము. ప్రపంచ ప్రార్థనా దినోత్సవం సందర్భంగా ఒకరికొకరు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోదరీమణుల సహవాసానికి ధన్యవాదాలు. మా జీవితంలో మరియు మా దేశాలలో చేసిన గొప్ప మరియు అద్భుతమైన కార్యాలకై ధన్యవాదాలు. అందమైన దీపాలు మరియు దేశాలను సంరక్షించుకుంటూ మీరు మాకు అధికారం, జ్ఞానం మరియు అవగాహన ఇచ్చినందుకు వందనములు. సారవంతమైన భూములు, స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన వాతావరణం, అందమైన సూర్యరశ్మి, నీలం సముద్రాలు మరియు వనాలకు దీవుల నీటి కొరకై మీకు వందనములు. మీ గొప్పతనాన్ని మరియు శక్తిని మాకు స్పష్టంగా తెలియచేయు పక్షుల మధురమైన శ్రావ్యత, భూమిపై నివసించు జంతువుల శబ్దాలు మరియు సముద్రం మరియు నదులలోని చేపల రహస్యం కోసం జలాలను వర్షంలా కురిపించే జలపాతాలకై మీకు వందనములు. పిల్లలు పాడటం, నవ్వడం, అరవడం మరియు వృద్ధుల మరియు యువకుల పాటలు మరియు ప్రార్థనలు, ఈ ఆనందం అంతయు మీ ప్రేమను తెలియజేయుచున్నవి. వీటన్నిటికై మీకు వందనములు. సమస్త మహిమ, ఘనత, కీర్తి మరియు గౌరవం ఎల్లకాలము మీకే చెల్లుగాక. జీవమునిచ్చు దేవా, మా పరిశుద్ధతను స్వీకరించు. ఒప్పుకోలు ప్రార్థన గురించి మీ నిజ సమర్పణ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. మన పాపములను మనకు ఒప్పుకొనివేయగా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను కనుక ఆయన మన పాపములను క్షమించును. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచుగాక. మా పాపలను ఒప్పుకోవడానికి మేము మీ దయగల ఇంటికి చేరి ఉన్నాము. మేము మీ వాక్యం విన్నాము, కానీ దానిని అనుసరించి నడుచుకోలేదని అంగీకరిస్తున్నాము. తరచుగా మేము చేయగలిగిన వాటిని చేయక చేయకూడని వాటిని చేస్తున్నాము. మేము మా ఇళ్లలో మరియు దేశాలలో ప్రతికూలతలు మరియు సవాళ్ళను ఎదుర్కొంటాము. మేము యేసుక్రీస్తు మాటల మీద నిర్మిస్తున్నామని అనుకుంటూ మన గృహాలను నిర్మించడానికి ప్రయత్నిస్తాం, కానీ మనం నిజంగా ఇసుక మీద నిర్మిస్తున్నాం. మేము మార్చబడాలని కోరుకుంటున్నాము. సరైనది మరియు సర్వోత్తమైన దానిని చేయటకు మమ్మల్ని తిరిగి నిర్మించండి. సృష్టికర్తమైన దేవా, మేము పర్యావరణాన్ని కలుషితం చేశామని సముద్ర జీవులను వారి ఆవాసాలలో చెత్తను విసిరి హాని చేశామని అంగీకరిస్తున్నాము. మేము సముద్ర జీవులను అపాయంలో పడేశాము మరియు స్థిరమైన జీవన కాలుని నాశనం చేశామని చింతిస్తున్నాము. మీ సృష్టికి మంచి కార్య నిర్వాహకులుగా ఉండాలని ఆదేశాన్ని నెరవేర్చడానికి మేము కట్టుబడి ఉంటామని అంగీకరిస్తున్నాము. నిబద్ధత ప్రార్థన గురించి స్వప్న శాంతి గారు మనకు
జ్ఞానము మరియు వివేకము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సత్యాన్ని తెలుసుకోవడానికి మాకు నేర్పి మీకు ఇష్టమైన మరియు అంగీకారయోగ్యమైన రీతిలో జీవించడానికి మాకు మార్గనిర్దేశము చేయమని ప్రార్థిస్తున్నాము. మీకు నివాసయోగ్యంగా ఉండుటకు మా హృదయములను వినయముగా మీకు సమర్పించుకొనుచున్నాము. మీ వాక్యం యొక్క శక్తి ద్వారా మా జీవితాలను మరియు మా దేశములను మార్చుడి. మమ్మల్ని న్యాయము మరియు శాంతి కుటుంబములుగా మార్చుడి. అందరూ దయగల దేవా, మా నిబంధనలను అంగీకరించండి. వనాటు నుండి కొందరి తీవ్ర స్వరాలను విందాము. రేచల్ అమ్మాయిని గురించి సుప్రియ ఇజ్రాయల్ గారు మనకు కొంచెం దాని గురించి వివరించారు. నా పేరు రేచో. నేను 8 మంది కుటుంబానికి చెందిన 2వ సంతానం. నా విద్యను కొనసాగించడానికి డబ్బు లేనందున నా 6వ ఏట చివరిలో పాఠశాలను విడిచిపెట్టాను. నా కుటుంబం నా అన్నయ్యకు చదువు మాత్రమే ఇవ్వగలిగింది మరియు నేను 2వ సంతానము, ఆపై అమ్మాయిని కాబట్టి నన్ను చదివించలేదు. ఒకరోజు స్థానిక కేంద్రంలో అమ్మాయిలకు ఫుడ్ తరగతి ఉందని విన్నాను. నేను దరఖాస్తు చేసుకున్నందుకు నన్ను అంగీకరించారు. కానీ మా నాన్నకు ఫీజు చెల్లించే స్తోమత లేకుండే. నేను నిరుత్సాహపడ్డాను, కానీ నా చదువును కొనసాగించుటకు నా సొంత డబ్బు కానీ ఆర్థిక స్తోమత నాకు లేకుండే. నా విద్యను మెరుగుపరచాలని నేను హృదయపూర్వకంగా ఆశపడ్డాను, కానీ ఫార్మల్ స్కూల్ విధానంలో అవకాశం లేకుండే. నేర్చుకోవాలనే నా కోరికను పూరించడానికి చర్చి వైపు నా దృష్టిని మరల్చాను. నేను యూత్ గ్రూపులో చేరాను. బైబిలు అధ్యయనాలకు హాజరయ్యాను. తరువాత మహిళల పరిచర్యలో పాల్గొన్నాను. ఈ దృఢ నిశ్చయంతో మరియు దేవునిపై విశ్వాసంతో నన్ను నేను విద్యావంతులను చేసుకునే మార్గములను కనుగొన్నాను మరియు నా కుటుంబాన్ని పోషించుకునే నైపుణ్యతలను కూడా సంపాదించాను. నేను ఇప్పుడు వస్తువులను తయారు చేసి మా మాస్ మార్కెట్లో విక్రయిస్తాను. అక్కడ నా లాంటి తక్కువ విద్యావంతులైన ఇతర మహిళలు ఈ క్రొత్త నైపుణ్యంతో జీవనోపాధి కొరకు సంపాదిస్తుంటారు. దేవుడు నన్ను ఆశీర్వదించి నాకు ఇచ్చిన కుటుంబాన్ని నేను చూసుకుంటున్నాను. నాకు భర్త మరియు 3 పిల్లలు. నా జీవితంలో పొందిన ఆశీర్వాదములకై నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేను నేర్చుకున్న వాటిని ఆచరణలో పెట్టడానికి నాకు శక్తియు మరియు సహాయం చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు. నేను ప్రభువులో బలవంతురాలను, జ్ఞానవంతురాలనయ్యాను. వనాటు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి చాలా దూరం నడుస్తారు. కొందరు ఇంటిని వదిలి చాలా చిన్న వయసులోనే బోర్డింగ్ స్కూల్కు కూడా హాజరు కావాలి. అందరికీ విద్య తప్పనిసరి కాదు. పాఠశాల వ్యవస్థ ఫ్రెంచ్ లేదా ఆంగ్లంలో ఉంటుంది. పట్టణంలో కమ్యూనికేషన్ అడ్డంకులను అధిగమించడానికి ఇస్లామా నేర్చుకున్న భాష, కానీ గ్రామీణ ప్రాంతాల వారికి వారి స్వంత భాషలు కూడా ఉన్నాయి. పాఠశాలకు హాజరయ్యే బాలులు మరియు బాలికల సమాన ప్రవేశం ఇంకా పురోగతిలో ఉంది. ఇప్పుడు మోదీ అనే అమ్మాయి గురించి భార్గవి దినకర్ గారు వినిపిస్తారు.
ఆమె మా తాత అమ్మమ్మల దగ్గర మమ్మల్ని విడిచిపెట్టింది. నాన్న తిరిగి వివాహం చేసుకున్న తర్వాత అతను తన కొత్త కుటుంబంతో కలిసి జీవించడానికి మమ్మల్ని తీసుకువెళ్తారు. మా సవతి తల్లి తన పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మా పట్ల ఆమె వైఖరి అంతా మారిపోయింది. పోషించుటకు ఎక్కువ మంది పిల్లలు మరియు పిల్లలందరికీ ఇంట్లో గది లేకపోవడంతో నేను వీధుల్లో ఆహారాన్ని అడుక్కుంటూ మరియు ఇంటి వెలుపల ఒక కుటీరంలో పడుకునేదాన్ని. చలి నుండి నేను రక్షించుకోవడానికి ఒక పాత గోనె సంచిని దుప్పటిగా ఉపయోగించుకునేదాన్ని. ఏదో ఒక విధంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పిన కొంతమంది క్రైస్తవులను నేను కలుసుకున్నాను. నా బాధల మధ్య ఈ రకమైన ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను, కానీ నేను విశ్వసించాలని నిర్ణయించుకున్నాను. నా కుటుంబం నాకు ఆశ్రయం ఇవ్వకపోయినా దేవుడు నన్ను చూసుకుంటాడని నేను విశ్వసించాను. ఈ నమ్మకం నాలో పెరిగింది మరియు నా జీవితానికి పునాది అయ్యింది. నా క్రైస్తవ విశ్వాసంలో నేను బలంగా ఉన్నాను. మనం దేవుని ఏర్పాటును విశ్వసించాలని నా కథను ఇతరులతో పంచుకుంటాను. ఈ రోజు నాలాంటి వారు దాదాపుగా స్వయంగా పెరిగిన పిల్లల కోసం ప్రార్థిస్తున్నాను. దేవుడు వారిని ప్రేమిస్తున్నాడని మరియు ప్రపంచంలోని ప్రతి దేశంలో ఇలాంటి పిల్లల కోసం ఒక వసతి గృహం కల్పించాలని తెలుసుకోవాలని. అంచనాల ప్రకారం జనాభా పెరుగుదల పసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా ఉంది. పోషకాహార లోపము గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తోటలలో సేంద్రియ ఆహారాన్ని పెంచే సంప్రదాయ బలంగా ఉన్నప్పటికీ పొడి పాలు మరియు డ్రింక్ ఫుడ్స్ యొక్క ఆహార పరిశ్రమలు పసిపిల్లలకు మరియు యుక్త వయసు పిల్లలకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు జాకీలియా అనే అమ్మాయి గురించి కళావతి ప్రేమసాగర్ మనకు కొన్ని వాక్యాలు చెప్తారు. నా పేరు జాక్లిండా. నేను గ్రామీణ ప్రాంతం నుండి వచ్చాను. నేను చిన్న అమ్మాయిని కాబట్టి పోర్టు విల్లాలో పర్యాటక రంగంలో పనిచేయాలని కలలు కన్నాను. నేను ఆతిథ్యంలో ఉద్యోగం పొందడానికి పోర్టు విల్లాకు వెళ్ళాను, కానీ నేను కలలు కనే ఉద్యోగం పొందడానికి నాకు శిక్షణ లేదు. నాకు ఇక్కడ కుటుంబం లేదు కాబట్టి నేను నగర శివర్లో నివసిస్తున్నాను. సరైన వసతి, ఆహారం లేదు. నా గ్రామానికి తిరిగి వెళ్ళటానికి నా దగ్గర డబ్బు లేదు. ఇది దేవుడు నా కోసం కలిగి ఉన్న ప్రణాళిక కాదని నాకు తెలుసు, కానీ ఏమి చేయాలో నాకు తెలియదు. వనవుడు గ్రామీణ ప్రాంతం విలువైనదిగా ఉండాలని మరియు యువత తమ స్వంత ప్రాంతంలో వారు శోధించే అవకాశాలను కనుగొనాలని నేను ప్రార్థిస్తున్నాను. యువత ఎదగడానికి మరియు వనవుడు యొక్క శ్రేయస్సుకు తోడ్పడడానికి దేవుడు సహాయాన్ని అందిస్తాడని నేను నమ్ముతున్నాను. జనాభాతో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తక్కువ. యువకులు ఆర్థిక అవకాశాలు ఉన్న ప్రాంతాలకు వలస వెళ్ళవలసి ఉంది. వారు నగరంలో ఉపాధి పొందుట, కనీస విద్యతో మరియు ఉపాధి పొందటానికి వీలుగా శిక్షణ పొందిన నైపుణ్యాలు లేకుండా వస్తారు. అధిక నిరుద్యోగము యువతలో భవిష్యత్తును చూడని ఒక తరాన్ని సృష్టిస్తుంది. ఇది దేశానికి గొప్ప నష్టం. యువత నివసిస్తున్న ప్రాంతాల్లో విద్యను అభ్యసించి ఉద్యోగాలు పొందుటకు గ్రామీణ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసము విధానాలు మరియు కార్యక్రమాలు అవసరంగా ఉన్నది. మనమందరము కలిసి ఇప్పుడు 391వ కీర్తన పాడతాము. విశ్వాసమే విజయము అనే కీర్తన పాడిన తర్వాత మన అమ్మగారైన పద్మలత చార్జీ అమ్మగారు మనలను ప్రసంగంలో నడిపిస్తారు. విశ్వాసమే విజయము విశ్వాస
వాక్యంలో కన్నతండి ప్రపంచ ప్రార్థన దినాన్ని ప్రభు మేము ఆచరిస్తూ ఉంటుండగా అయ్యా కన్నతండి వనవత్తు దేశం గురించి ఆయన మేము ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రభు చూపించండి. అయ్యా కన్నతండి నేను ఒక వాక్యాన్ని వినిపించుండగా అయ్యా నన్ను మీ నోటి కూడగా వాడుకోమని మెల్లనైన స్వరాన్ని వినిపింప చేయమని అయ్యా విలువైన వాక్యం అందరూ హృదయంలో ఫలించుకుంటుగా అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు అతి కష్టమైన నామచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు పేరిట సాయంకాల శుభములను వందనం తెలియజేస్తా ఉంటున్నాం. ప్రియమైన వారులారా, మనం ప్రపంచ ప్రార్థనా దినం వనవాసు దేశం గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క దేశము చాలా అందమైనటువంటి దేశంగా చూస్తాం. ఇక్కడ స్త్రీలు చాలా స్ట్రాంగ్ ఉమెన్ గా చూడవచ్చు. మనం ఇంతవరకు చూసి ఉన్నాం, అక్కడ ఫ్రూట్స్ ఉంచబడి ఉన్నవి. తర్వాత మనం చూసినట్లయితే స్త్రీలైన కూడా వారి గురించి అక్కడ చూపెడతా ఉన్నారు, మీరు గమనించవచ్చును. మనం చూసినట్లయితే పేమెంట్ వారా ఇక్కడ నేటి మనకు ఇచ్చినటువంటి అంశము ఏమిటంటే బలమైన పునాదిపై నిర్మించండి, బలమైన పునాదిపై నిర్మించండి అనేటటువంటి అంశాన్ని మనకు ఈ యొక్క ప్రపంచ ప్రార్థన దినం యొక్క అంశంగా ఉండినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 27 మధ్య గల దేవుని మాటలు మనము చదువుగా విని ఉంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే రెండు విధాలైనటువంటి ఇళ్ళను మనము చూస్తూ ఉంటాం. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు మొదటిగా, రెండవదిగా చూసినట్లయితే ఇసుకలో కట్టబడినటువంటి ఇల్లుగా మనము చూస్తాం. రెండు విధాలైనటువంటి ఇళ్లను చూస్తూ ఉన్నాం. హౌస్ అంటే ఇల్లు, గృహము అనేటటువంటి అర్థాన్ని ఇస్తా ఉంది. హోమ్ అంటే కుటుంబంగా పిలువబడుతున్నట్టుగా అర్థాన్నించేటటువంటిదిగా మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే మన పూర్వీకుల కాలంలో చూసినట్లయితే వారు పూరి ఇల్లు, తర్వాత మట్టి ఇల్లు కట్టినటువంటి ఇళ్ళలో గుడిసెలలో నివసించేటటువంటి వారిగా మనం చూస్తాం. నేటి దినాల్లో మనం చూసినట్లయితే ఆధునికంగా కదా చాలా డెవలప్మెంట్ జరిగింది. మనం అపార్ట్మెంట్లు, డూప్లెక్స్, విల్లాస్ ఈ రీతిగా మనం కట్టుకుంటా ఉంటాం. ఇల్లును ఎందుకు కట్టుకుంటామంటే మనం సురక్షితంగా నివసించడానికి, బయట నుండి ఎటువంటి అంటే వరదలు కానివ్వండి, ఇంకా పూలు కానివ్వండి, ఇంకా దేని నుండి కూడా సంరక్షణ, ఎండ నుండి వాతావరణం నుండి సంరక్షించబడడానికి ఒక గృహం అనేటటువంటి దాన్ని మనం నిర్మించుకుంటాం. ప్రతి విధమైనటువంటి ప్రకృతి విపత్కారాల నుండి మనం రక్షించబడడానికి ఒక గృహాన్ని, ఒక ఇంటిని మనము నిర్మించుకుంటాం. మనం చూసినట్లయితే ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తాం రెండు విధాలైనటువంటి ఇళ్లను ప్రభువు చెప్తూ ఉంటున్నాడు. చూసినట్లయితే ప్రభు చెప్తూ ఉంటున్నాడు 24వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఈయన ఆ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. బండ మీద ఇల్లు కట్టుకుంటే బుద్ధిమంతుని పోలి ఉండినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే మన గృహాలు క్రీస్తు అనే బండ మీద నిర్మించుకోవలసినటువంటి వారిని చూసినట్లయితే ప్రభు చెప్తున్నాడు, మీ యొక్క గృహాలను బండ మీద నిర్మించుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే బండ మీద నిర్మించినట్లయితే దాని పునాది గట్టిగా ఉంటుంది కాబట్టి వానలు, వరదలు, ఇతర విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా అది కూలిపోవడానికి కూలిపోదన్నమాట. అది నిలబడేటటువంటిదిగా ఉండినట్టుగా మనం చూస్తాం. ఇంకా రెండవ ఇల్లు మనము చూస్తాం, అది ఇసుక మీద కట్టినటువంటి ఇల్లుగా మనం చూస్తాం. 26వ వచనంలో చూస్తాం. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియుండును. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు కూడా ఇసుక మీద కట్టిన ఇల్లును పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని మాట గొప్పదని చెప్పాను. ఇసుకలో కట్టిన ఇల్లు వర్షానికి, వరదలకు, ఇంకా ఇతర పరిస్థితులకు అది కూలిపోతుంది. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు అది నిలబడేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అది బండ మీద కట్టబడి
కట్టబడింది కాబట్టి అది ఆ రీతిగా అంటే దాని నిర్మాణం దాని పునాది గట్టిగా ఉంది కాబట్టి అది ఎంతటి వరదలు వచ్చినా కూడా అది కూలిపోదన్నమాట. ప్రేమించిన వాళ్ళని మనం చూసినట్లయితే ఈయన మాటలు విని వాటి చెప్పిన ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలీసులు అని చెప్తున్నాడు. ఈయన మాటలు అంటే ఏమిటి అని మనం చూస్తే యేసు యొక్క మాటలు అంటే ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన యొక్క ఆజ్ఞలుగా మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో మనము ఆయన మాటలను చూస్తూ ఉంటాం. మనం చూసినట్లయితే వాళ్ళ మనము ప్రార్థన చేసేటప్పుడు మనము దేవునితో మాట్లాడతాం. వాక్యం చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని మాటల్ని మనము వినగలుగుతాం అన్నమాట వాక్యం ద్వారా. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదివి దాన్ని గ్రహించి మన జీవితాలను కట్టుకోవలసినటువంటి అవసరం ఉంది. మన కుటుంబాలను, మన గృహాలను, మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవలసినటువంటి అవసరత ఉన్నట్లుగా మనం చూస్తాం. రోమా పత్రికలో మనం చూస్తాం. రోమా 10:17 గమనించినట్లయితే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసం కలుగును చెప్పబడింది. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును అని చెప్తున్నాడు. మనం వేరే వేరే విషయాలు వినడం కాదు కానీ, ఈలోపు సంబంధమైనటువంటి విషయాలు వినడం కాదు కానీ, దేవుని మాటను, క్రీస్తుని గురించిన మాటను వినగలిగేటటువంటి చెవులు దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థిద్దాం. మనం చూసినట్లయితే ఇక్కడ మాట అంటే ఏమిటి అని మనం చూసినట్లయితే దీన్ని అన్ని భాషల్లో మనం మాట్లాడే విషయాన్ని మాటలు అని అంటారు. దీన్ని పలుకు, వాక్కు అని కూడా అంటారు. మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ వాక్కు ఇలా సెలవిచ్చెను అని మనం చదువుతా ఉంటాం. అంటే అది దేవుని మాటగా మనం చూస్తాం. వాళ్ళ మనం చూసినట్లయితే ఇంకా మనం గమనించినట్లయితే ఇక్కడ అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉంటున్నాడు. అయితే క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి నీవు నేను కూడా విశ్వాసయుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ విశ్వాసంలో బలపడవలసినటువంటి వారమే ఉంటున్నాం. మనం ఇంకా గమనించినట్లయితే మనం చూస్తాం విశ్వాసం అనేటటువంటిది హెబ్రీ 11:1 మనం చూసినట్లయితే విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క స్వరూపమును అదృశ్యమైన ఉన్నవి అందుకు రుజువునైనట్టుగా మనం చూస్తాం. చూసినట్లయితే ప్రభు 2 విధమైనటువంటి గృహాలను, ఇళ్లను మనకు చూపెడుతూ ఉంటున్నాడు. బండ మీద కట్టబడిన ఇల్లు, తర్వాత ఇసుక మీద కట్టబడిన ఇల్లుగా మనం చూస్తాం. అంటే ప్రభు 2 మాటలు చెప్తూ ఉంటున్నాడు. ఈయన మాటలు 24వ వచనంలో చూస్తాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుడును. తర్వాత చూసినట్లయితే ఈయన మాటలు విని 26వ వచనంలో చూస్తాం. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుడును. వాళ్ళరా నేడు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. బుద్ధిమంతుని లాగా మనం ఉంచినామా, బుద్ధిహీనులాగా మనం ఉంచినామా? మన గృహాలను ఏ రీతిగా కట్టుకుంటా ఉన్నాం? ప్రభు సెలవిస్తా ఉన్నాడు. మనం చూసినట్లయితే చెవులు గలవాడు వినుడు గాక అని చెప్తున్నాడు. అంటే మనకు అందరికి కూడా చెవులు ఉన్నాయి, వింటూ ఉన్నాం. కానీ విన్నటువంటి దాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటున్నామా, లేకపోతే వీటిని విడిచిపెట్టే రీతిగా మనం ఉంటున్నామా? ఇక్కడ అయితే ఇసుకలో కట్టబడినటువంటి ఇల్లు అంటే అతను బుద్ధిహీనుడు పోలియుడు అని చెప్తున్నాడు. అంటే మాటలు విని వాటి చొప్పున చేయలేకపోతున్నాడు. కాబట్టి ఆ యొక్క గృహము ఇసుకలో కట్టబడినటువంటి గృహంగా ఉంది. తర్వాత వానలు వరదలు వచ్చినట్లుగా మనం చూస్తాం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి వీసిని అద్దె మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాట గొప్పదని చెప్పాను. వర్షం వచ్చింది, వరదలు వచ్చినాయి, గాలి, ఇక ప్రకృతి విపత్కరాలన్నీ కూడా వచ్చినాయి. అప్పుడు ఆ ఇల్లు కూలిపోయినట్టుగా మనం చూస్తాం. అయితే
నీ ఇల్లు బలంగా ఉంటాయి, నీ కుటుంబము స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏ రీతిగా అంటే నువ్వు ప్రార్థన అనే విశ్వాసం అనేటటువంటి ఆయుధాలను కలిగి ఉన్నప్పుడు నీ గృహాన్ని ఆ రీతిగా నువ్వు కట్టుకున్నప్పుడు ఇల్లు కూలబడదు, అది పునాది గట్టిగా ఉంటుంది. ఎందుకంటే అది క్రీస్తు అనే బండ మీద కట్టబడినట్లుగా మనం చూస్తాం. వాళ్ళారా మనం ఇంకా గమనించినట్లయితే క్రీస్తు ప్రభుల వారు ఇంకొక మాట కూడా ఇంకో స్వార్థలో మనం చూస్తాం. బుద్ధి కలిగినటువంటి కన్యకులు కదా, బుద్ధి లేని కన్యకులు మనము చూస్తూ ఉంటాం. అయితే గమనించినట్లయితే వాళ్ళారా అక్కడ కూడా బుద్ధి గల 10 మంది బయలుదేరినారు, 5గురు బుద్ధి గల వారు, 5గురు బుద్ధి లేనటువంటి వారిగా చూస్తాం. అయితే బుద్ధి గల కన్యకులు వారు నిద్రించలేదు కదా, వేచి ఉన్నారు. పెళ్లి కుమార్ని ఎదుర్కొని వారి లోపలికి వెళ్ళగలిగినారు. అంటే ఇంకా బుద్ధి లేని కన్యకులు ఉంటున్నారు 5గురు, వారు విడవబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సరైన సిద్ధపాటు లేక వారు వదిలి పెట్టబడి ఉంటున్నారు. ఎందుకంటే మనం చూస్తాం వాళ్ళ ప్రభు రాకడ సమీపంగా ఉంది. అయితే మనం ఏ రీతిగా సిద్ధపడుతూ ఉంటున్నాం? విడవబడే గుంపులో నేను ఉంటున్నామా, లేకపోతే ఎత్తబడే గుంపులో ఉంటున్నామా? ఇక్కడ మనం చూసినట్లయితే విడవబడే గుంపు అంటే మనం చూస్తాం అక్కడ ప్రభు చెప్తున్నాడు, ఆ పెళ్లి కుమారుడు మీరెవరో నేను ఎరగను అని చెప్తున్నాడు. తలుపులు మూయబడ్డాయి, అక్కడ చీకటి అది అంటే పండ్లు కొట్టుకుంటారు, ఏడుగును అక్కడ ఉండినట్టుగా మనం చూస్తాం. ఇంకా పరలోక రాజ్యంలో మనం చూసినట్లయితే అది నిత్య జీవంగా మనం చూస్తాం. అక్కడ ఏడుపు ఉండదు, ప్రభుతో కూడా మనము ఆనందించేటటువంటి సమయంగా మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళ ఇక్కడ మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనం నుండి మనం గమనిస్తాం. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవరు వేయలేరు, ఈ పునాది యేసుక్రీస్తే. చూసినట్లయితే 11వ వచనంలో మనం చూస్తాం, వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయలేరు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడు. ఆ దినము దాన్ని తేటపరచు, అది అగ్ని చేత బయటపరచబడు. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించు. 14వ వచనంలో చూస్తాం, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడి జీతము పుచ్చుకుని, ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టం కలుగు. అతడు తన మట్టుకు రక్షింపబడు కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడు. చూసినట్లయితే 9వ వచనంలో కూడా మనం చూస్తాం, మేము దేవుని జతపని వారమే ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు రాయబడింది. వాళ్ళరా ఈ రీతిగా క్రీస్తు అనే బండ మీద మనము పునాది వేసుకునవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇకను మనం చూసినట్లయితే ఈ పునాది క్రీస్తే, యేసు క్రీస్తే మన పునాదిగా చూస్తాం. దేవుడి బిడ్డలు ఎవరంటే పనివారిగా మనము చూడవచ్చు. దేవుడి బిడ్డలు క్రీస్తు అనే పునాదిపై ఈ యొక్క కట్టడాన్ని చేయాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళరా మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం, మనుషులు మీ శక్తులను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. మీ తండ్రి మహిమపరచులాగిన మన జీవితాలు ఉండాలని ప్రభు చెప్తున్నాడు. మన వెలుగును వారి ఎదుట ప్రకాశింపనీయాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇసుక మీద కట్టినటువంటి గృహం ఏ రీతిగా ఉందో, బండ మీద కట్టినటువంటి గృహం ఏ రీతిగా ఉందో మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 127వ సంకీర్తనలో మనం చూస్తాం, ఎక్కువ ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే కదా. ఎక్కువ ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే.
యథార్థవంతులకు దానము వాటిల్లును అని వ్రాయబడింది. ఇంకా మనం చూసినట్లయితే సామెతలు 19:14లో గమనించినట్లయితే గృహమును విత్తనమును ఇతరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అని చెప్పబడింది. గృహము విత్తనము కూడా ఇతరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యం మనకు బహుమానంగా ఇవ్వబడి ఉంటున్నవి. ఇంకా మనం చూసినట్లయితే 1 కొరింథీ 3:16-17లో గమనించినట్లయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరే ఎరుగరా. ఎవడైతే దేవుని ఆలయంలో పాడు చేసినట్టుగా దేవుడు వారిని పాడు చేస్తున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని చెప్తున్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే మనము దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి మన హృదయాన్ని, మన ఆంతరంగిక జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇంకా మనం గమనించినట్లయితే హెబ్రీ 3 అధ్యాయంలో మనం చూస్తాం. 3-4 వచనాలు గమనించినట్లయితే మనం చూసినట్లయితే ప్రతి ఇల్లును ఎవడైనా ఒక నుంచి కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. మనం గమనించినట్లయితే దేవుని ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకమైనటువంటి వాడుగా ఉండినట్టుగా మనం చూస్తాం. ఇంకా ప్రేమని వాడుగా మనం గమనించినట్లయితే ఇక్కడ బండ మీద కట్టినటువంటి ఇల్లు, తర్వాత ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు మనం చూస్తా ఉంటాం. దేవుడు 2 విధములైనటువంటి గృహాలను మన మధ్యలో ఉంచుతున్నాడు. అయితే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు, దాని పునాది బండ మీద వేయబడింది కాబట్టి అది ఎటువంటి వరదలు వచ్చినప్పటికీ కూడా, వానలు కురిసి వరదలు వచ్చినప్పటికీ కూడా అది కూలిపోదు. తర్వాత ఇసుకలో కట్టబడినటువంటి ఇల్లు, అది వరదలు వచ్చి వానలు కురిసినప్పుడు, అది గాలి వచ్చినప్పుడు అది చెదిరిపోతుంది, కూలిపోతుంది, దాని స్థితి మారిపోతా ఉన్నట్టుగా మనం చూస్తాం. వాళ్ళ ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ గృహాన్ని, నీ కుటుంబాన్ని ఎక్కడ కడుతూ ఉంటున్నావు, ఏ రీతిగా నిర్మిస్తూ ఉంటున్నావు? ఇసుకలో నీ గృహాన్ని నిర్మిస్తూ ఉంటున్నావా? నీ కుటుంబాన్ని నిర్మిస్తూ ఉంటున్నావా? నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్మిస్తూ ఉంటున్నావా? ఇటువంటి వాళ్ళారా? లేకపోతే బండ మీద నీ గృహాన్ని, నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఈ యొక్క బండ మీద కట్టినటువంటి గృహం ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, అంటే ఎలాంటి శోధనలు, విపత్కర పరిస్థితులు, శ్రమలు ఏ వచ్చినా కూడా మనము తట్టుకొని నిలబడగలిగేటటువంటి గృహంగా మన గృహం ఉంటుంది. మన ఆధ్యాత్మిక జీవితం ఆ రీతిగా ఉంటుంది, మన యొక్క కుటుంబ జీవితం ఆ రీతిగా ఉంటుంది. లేకపోతే ఇసుకలో కట్టుకున్నట్లయితే సమస్యలు రాగానే, ఇతర అనేకమైనటువంటి వరదలు, ప్రళయాలు రాగానే అది కూలిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే దేవుడి నుండి దూరమైపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మేమంటే వాళ్ళరా, నేడు మంచి సమయం, ఈ రాత్రి వేళ నేను ఆలోచన చేసుకుందాం. ఎలాంటి గృహాన్ని మనము కట్టుకుంటూ ఉన్నాం? మన గృహాలు బండ మీద కట్టబడి ఉన్నాయా? మన కుటుంబాలు బండ మీద కట్టబడినటువంటి గృహంగా ఉంటుందా? మీ ఆధ్యాత్మిక జీవితం బండ మీద నిర్మించబడినటువంటి గృహంగా ఉన్నదా లేదా? లేకపోతే ఇసుకలో కట్టబడినటువంటి గృహంగా మన గృహాలు, మన కుటుంబాలు ఉంటూ ఉన్నాయా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ప్రేమటి వాళ్ళారా, క్రీస్తు వచ్చేటటువంటి సమయం ఆసన్నం అవుతుంది. 2వ రాకడ సమీపిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమటి వాళ్ళారా, యేసయ్య వస్తే మన యొక్క పరిస్థితి ఏమిటి? ఆ యొక్క ఎత్తుబడి గుంపులో నీవు నేను ఉంటున్నామా? లేకపోతే విడుబడి గుంపులో ఉంటూ ఉన్నామా? అంటే దేవుని మాటలు విని, ఈనా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద కట్టబడిన ఇల్లును పోలి ఇల్లును, బుద్ధిమంతుని పోలి ఇల్లును చెప్తున్నాడు. ప్రేమటి వాళ్ళారా, దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించి ప్రార్థనా జీవితం కలిగి ఉండి విశ్వాసంలో బలపడుతూ పరిశుద్ధతతో జీవిస్తూ, ఇంకా మన హృదయాలు దేవునికి దూరమై ఉంటే తిరిగి ఈ యొక్క లంచ్ కాలంలో మనల్ని మనము పరిశీలన చేసుకొని, మన హృదయాలను శుద్ధి చేసుకొని, మనము ఆ యొక్క మాది మనస్సు అనే వచ్చి ఆ యొక్క పశ్చాత్తాప హృదయంలో ఆయన సన్నిధిని ఆశ్రయిద్దాం. దేవుడు మన యొక్క జీవితాలను సరిచేస్తాడు. ఒకవేళ బుద్ధిహీనుని వలె మనం ఉంచున్నామేమో, బుద్ధిమంతునిగా మార్చగల దేవుడు మనకు ఉంచున్నాడు. మనకు
మరియు ఇంకా గాలి ఇతర పరిస్థితులన్నింటిలో నుండి కూడా సాతాను కల్పించేటటువంటి ఆ యొక్క కుతంత్రముల నుండి కూడా విడిపించగల శక్తివంతుడై ఉంటున్నాడు. వాళ్ళారా మనము ప్రార్థన, విశ్వాసము, వాక్యము, దేవుని భయభక్తులు కలిగి అలాంటి మెటీరియల్ ఉపయోగించి మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం కట్టుకోవలసినటువంటి అవసరం ఉంది. అలాంటి కృపను దేవుడు మనందరూ కూడా దయచేయగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ మా తండ్రి, గల రాజా, దయగలనైనా అయ్యా ప్రభు, మన తండ్రి సమయంలో ప్రభా మన తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాన్ని వందనాలు అయ్యా. మన తండ్రి ఇదిగో ఈ నా మాటలు విని వాటి చెప్పిన చేయి ప్రతి వాడును బండ మీద కట్టబడిన ఇల్లును పోయేదని చెప్తూ ఉంటున్నావు. బుద్ధిమంతులు పోయేదని చెప్తున్నావు అయ్యా ప్రభా. బుద్ధిమంతుల వలె అయ్యా మేము మా గృహాలను నిర్మించుకోవడానికి చూపించండి. ఆ యొక్క గృహాలకు నాయకుడిగా మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం అయ్యా ప్రభు. మనందరినీ విశ్వాసయుతమైనటువంటి జీవితం ద్వారా ఆయన మా గృహాలను కట్టుకోవడానికి చూపించండి. క్రీస్తు అనే బండ మీద మా యొక్క పునాది వేయడానికి చూపించండి అయ్యా. ఇలాంటి ఆలోచనలు మనందరినీ ఏ విధమైనటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా నాయన ప్రభు మా కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాయన మనందరినీ ఇదిగో మా గృహాలు నాయన ప్రభ నీ ఎదుట నుండి ప్రభ తొలగిపోకుండా కృప చూపించమని నాయన మా ప్రతి ఒక్క గృహాన్ని ప్రభ నీ కాపుదలు, నీ సంరక్షణ మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు అతి కష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రకటన చదివి వినిపించబడు. దయచేసి భక్తులను గమనించండి. వచ్చే ఆదివారం నాడు ఏదైనా ఉదయం 7 గంటలకు మన సంఘం కావడం జార్జ్ ప్రెసిడెంట్ వారు దైవవాక్య పరిచయం జరిగించారు. మరి 10:30కు జరుగు ఆరాధనలో రెవరెండ్ జి సత్యనందపురుల వారు దైవవాక్య పరిచయం జరిగించారు. సండే స్కూల్ 10:30 గంటలకు జరిపించబడుతుంది. అదేవిధంగా మరొక ఎక్స్టెన్షన్ సర్వీస్ 10:30 AM 10:30 గంటలకు జరిగే ఆరాధనలో జార్జ్ ఎన్నిజల్ వారు దైవవాక్య పరిచర్య జరిగించారు. మరి వచ్చే వారంలో 5వ డెబ్యూలో జరుగు 5వ శుక్రవారం నాడు 19-21 నాడు జరుగు ఆరాధన సాయంత్రం 7 గంటలకు మన యొక్క ఆలయంలో జరిపించబడుతుంది. మరి యొక్క ఆరాధనను మరి 3rd గ్రూప్ వారు 3వ గ్రూప్ వారు యొక్క ఆరాధనను నడిపించారు. మరి మీకు ఇవ్వబడిన ఈ నెక్స్ట్ డే ప్రోగ్రామ్ శాశ్వతంగా మన దీని ప్రకారం జరిపించబడుతుంది. ఏదైనా సమస్య ఉన్నట్లయితే మీ గ్రూప్ లీడర్స్ ని కలవాలని కోరవచ్చు. మనమందరం లేచి నిలబడి 442వ కీర్తన పాడుచుండగా ప్రాంతాలు సమర్పించబడు. జీవితాంతం వరకు నీకే సేవ చేయండి. జీవితాంతము వరకు
సమర్పణ ప్రార్థన పరిమళమ్మ గారు చేస్తారు. పాల్గొన్న ప్రతి స్త్రీని నా ప్రభు నా తండ్రి దీవించి ఆశీర్వదించి నా ప్రభు మరి ఎక్కువగా నా తండ్రి నీ రాజ్య వ్యాప్తిలో వీళ్ళు పాల్పొందుటకు మీకు నన్ను గ్రహించమని చూస్తున్నాం. గొప్ప దేవా నా తండ్రి మరి వనాలు దేశం గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నా ప్రభు నా తండ్రి. అతి పేద వికంలో ఉండను నా ప్రభు నా తండ్రి. మరి ఎక్కువ మంది నా ప్రభు నా తండ్రి మరి క్రైస్తవులుగా జీవిస్తూ నా తండ్రి ఈ సాక్షి బిడ్డలుగా జీవిస్తున్న విధానాన్ని బట్టి నీ పరిశుద్ధ పాదములు స్తోత్రములు వందనం చెల్లించుకుంటున్నాం. అంత మాత్రమే కాక నా ప్రభు మరి నీ సృష్టిని కాపాడుతున్నా తండ్రి మరి స్వచ్ఛమైన నీటిని, స్వచ్ఛమైన గాలిని, స్వచ్ఛమైన ఆహారాన్ని నా ప్రభు నా తండ్రి పిల్లలు మరి పొందుకొనుటకు నీవు అనుగ్రహిస్తున్న కృపను బట్టి నీ పరిశుద్ధ పాదములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాగరికులుగా చెప్పుకొనబడుతున్న మేము నా ప్రభు నా తండ్రి మరి త్రాగుటకు మంచినీరు, శుద్ధమైన నీరు లేక, పీల్చుకొనుటకు శుద్ధమైన గాలి లేక నా ప్రభు నా తండ్రి నీ సృష్టిని పాడు చేస్తున్నా తండ్రి మరి మేము నీ సృష్టిని కాపాడలేక నా తండ్రి బుద్ధిహీనుల వలె మేమున్న గృహాలను కూల్చుకుంటున్నందుకు నా ప్రభు చింతిస్తూ బాధపడుతున్నా తండ్రి మరి మమ్మల్ని క్షమించమని వినయంతో నీ పాదసంతానంలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నా ప్రభు. మన అటు దేశాన్ని మన నా ప్రభు నా తండ్రి దీవించండి. అక్కడ స్త్రీలను నా ప్రభు నా తండ్రి కనికరించి నా తండ్రి శక్తివంతులుగా చేయండి నా ప్రభు, విజయవంతులుగా చేయండి నా తండ్రి. మరి సువార్త వ్యాప్తిలో నా ప్రభు నా తండ్రి వీళ్ళందరినీ వాడుకోనండి నా ప్రభు. ఇదిగో నాయన మా సంఘం గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నా తండ్రి. మరి సంఘ కాలం గురించి, వారి కుటుంబాన్ని గురించి నా ప్రభు, సంఘ పిల్లలందరి గురించి నా తండ్రి
మీరే మమ్మల్ని కనికరించిన ప్రభు నా తండ్రి మమ్మల్ని ఎవరైతే నీ సాక్షి బిడ్డలుగా మేము ఈ సమాజంలో జీవించే భాగ్యాన్ని మాకు అందరినీ దయచేయమని యేసు ప్రభువుని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన మరి సంతానం వచ్చిన ప్రభు ఈ ప్రజలందరూ ఎదుట నా ప్రభు నా తండ్రి మరి కృతజ్ఞత చెల్లిస్తుంటున్నా శోభగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. మరి ఒక జన్మదినాన్ని తన జీవితంలో అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నా ప్రభు నా తండ్రి మరి ఎన్నో సంవత్సరాలు నా ప్రభు నా తండ్రి ఇటువంటి ఆశీర్వాదకరమైన జీవితం బిడ్డకు అనుగ్రహించిన తండ్రి నీ సేవలు వాడుకుని నీ సాక్షి బిడ్డగా నిలబెట్టుకోమని వేడుకుంటున్నాం ప్రభు నా తండ్రి. అదేవిధంగా మేమందరం తెచ్చిన ఈ కానుకల గురించి ప్రార్థిస్తుంటున్నాం. నీవు ఇచ్చిన దానిలో నుండి నా ప్రభు నీకు ఇస్తూ ఉంటుండగా ప్రభు ఇచ్చిన ప్రతి హస్తాన్ని నా ప్రభు దీవించమని నేను వేడుకుంటున్నాం నా తండ్రి. మరి కానుకలు నా ప్రభు నా తండ్రి మన దేశం యొక్క అభివృద్ధి కొరకు వాడబడుతుంది నా ప్రభు వీటిని దీవించి ఆశీర్వదించమని నేను వేడుకుంటున్నాం. గొప్ప దేవ దయగల దేవ మా కుటుంబ వ్యవస్థను మరియు స్నేహితులను ఇల్లు ఆహారం మరియు నీరు మాకు ఇచ్చి ఆశీర్వదించినందుకు మేము కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. మమ్మల్ని సృజనాత్మకంగా మరియు మా కుటుంబాలను పోషించుకున్నట్టు నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం ప్రభు నా తండ్రి. మీరు మమ్మల్ని ఆశీర్వదించిన వాటిలో నుండి కొంత డబ్బు మరియు మా సేవలను ఈ ప్రపంచ ప్రార్థన దినోత్సవాల వాటిని ఇక్కడ మరియు ప్రపంచ వ్యాప్తంగా అవసరమైన సమాజాలలో వాడబడ్డకు సమర్పిస్తున్నాము. ఈ కానుకలను దీవించమని ఆశీర్వదించమని మమ్మల్ందరినీ నా ప్రభావం నీ కృప చేత నీ కనికరం చేత నీ ఆశీర్వాదాల చేత నా ప్రభావ నా తండ్రి నింపి పంపమని మా ప్రభు యేసు క్రీస్తు పేరిట నేను వేడుకొంచుచున్నాం స్వామి. మనతో మరియు మనలో దేవుని నివాసమునికి మేము స్వాగతిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని పునరుద్ధరించి మార్గనిర్దేశం చేసి మిమ్మల్ని నడిపించుగాక మరియు మీ దేశాన్ని స్వస్థపరచుగాక. దేవుని చిత్తం పరలోకంలో నెరవేరినట్లు మీ ఇంట్లో కూడా నెరవేరుగాక. మీరు బయటకు వెళ్ళేటప్పుడు గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని విని దానికి అనుగుణంగా నడుచుకుని వారు బుద్ధిమంతుని పోలి ఉంటారు మరియు వారి ఇండ్లు వరదలను తట్టుకొని స్థిరంగా నిలుస్తాయి. వెళ్ళి యేసు వాక్యానుసారంగా మీ కుటుంబాలను నిర్మించుకోండి. మన ప్రభు మరియు రాజు అయిన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన నామంలోనికి ఆశీర్వాదాలతో ఇంటికి వెళ్ళండి. మార్గము సత్యము మరియు జీవమునైన యేసే మన బలమైన పునాది. ఆయననే మేము అనుసరిస్తాం. ఆమేన్.